సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు సీనియర్ మోస్ట్ హీరోయిన్స్లో ప్రముఖ నటి అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా సెల్వమణి కోసం తెలియని వారుండరు. తెలుగు బిగ్ స్క్రీన్పై మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ లాంటి అగ్రతారల సరసన హీరోయిన్గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళ సినిమా దగ్గర కూడా బాగానే రాణించి మారుతున్న కాలంతో పాటుగా తన వయసుకి తగ్గ పాత్రలు చేస్తూ సినిమా లైఫ్ని బాగానే లీడ్ చేసింది. మధ్యలో కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. కానీ రోజా తర్వాత పాలిటిక్స్లోకి కూడా ఎంటర్ అయ్యింది. మరి ఆమెకి సినిమా ఫేమ్ ఉన్నప్పటికీ ఈ రంగంలో మాత్రం వెంటనే విజయం రాలేదు. కానీ ఎట్టకేలకి 2019లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మాత్రం రోజాపై విపరీతమైన నెగటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. మెయిన్గా సినిమా ప్రముఖ హీరోస్ విషయంలో కూడా రోజా చేసిన పలు అనుచిత వ్యాఖ్యలతో రోజాపై మరింత నెగటివ్ రావటం జరిగింది. ఆ సమయంలోనే రోజా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా మాట్లాడుతుందని చాలామంది అనుకున్నారు. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే తన పరిస్థితి ఇలా ఉంటుందని కూడా కొందరు ముందే ఊహించారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఓటమి పాలయ్యాక రోజా పరిస్థితి దారుణంగా ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజాకైతే తెలుగులో ఎలాంటి అవకాశాలు దొరకటం లేదట. ఒక్క సినిమాల్లోనే కాకుండా కనీసం బుల్లితెర మీదైనా ఏమన్నా చేద్దామన్నా తెలుగులో ఆమెకు ఎలాంటి అవకాశాలు రావట్లేదని వినిపిస్తోంది. దీంతో ఆమె చేసేదేమీ లేక తన భర్త నేటివ్ ప్లేస్ తమిళనాడులో ట్రై చేస్తుందట. అక్కడైనా ఏవో ఒక టెలివిజన్ షో అయినా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందట. అయినా అక్కడ నుంచి కూడా సరైన రెస్పాన్స్ ఆమెకి లేనట్టే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా మొత్తానికైతే రోజా తన కెరీర్ని తన చేతులారా వెనక్కి లాక్కుందని చెప్పాలి. ఆమెపై అంత నెగటివిటీ రావటానికి కూడా కారణం ఎవరో కాదు, ఆమె అని ఆమెకి కూడా తెలుసని ఇప్పటికీ చాలామంది అంటారు. మరి మళ్ళీ రోజా కోరుకున్న ఫేమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో దొరుకుతుందో లేదో కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజా తెలుగు స్టేట్స్లో లేదనే టాక్. భర్తతో కలిసి చెన్నైలోనే ఆమె ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ మధ్య కొందరు తనకి పేరిచ్చిన జబర్దస్త్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె జబర్దస్త్ ఎంట్రీ ఇద్దామన్నా కూడా పీక్ స్టేజ్లో తమని వదిలేసినందుకు అక్కడ కూడా రోజాని నో ఎంట్రీ గేట్లే పడినట్లుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా ఎటు చూసినా కూడా రోజా పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉందని సినీ వర్గాల్లో టాక్.